హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గేమ్ చేంజర్ తాలూకు బుకింగ్స్ అనేవి, ప్రీమియర్ షో తాలూకు బుకింగ్స్ అనేవి యూకేలో ఓపెన్ చేసేసారు. సినీ వరల్డ్ అనేటువంటి ఒక చైన్ థియేటర్లో లిమిటెడ్ స్క్రీన్స్లో ఓపెన్ చేయడం జరిగింది. సో ప్రీమియర్ షో సేల్స్ అనేవి చూస్తూ ఉంటే 24 అవర్స్లో 3000 వరకు టికెట్లు ఓపెన్ అయ్యాయంటే ఫస్ట్ ఎవర్ అని చెప్పేసి అని అనుకోవాలి. సో గేమ్ చేంజర్ టైటిల్ తగ్గట్టు గేమ్ చేంజింగ్ బుకింగ్స్ జరుగుతున్నాయి ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో. అలాగే ఆల్ ఓవర్ ఇండియా, నార్త్ కానీ ఇటు సౌత్ కానీ ఎప్పుడు బుకింగ్స్ ఓపెన్ చేస్తారనేవి కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం. సో గేమ్ చేంజర్ తాలూకు బుకింగ్స్ అయితే యూకేలో ఇలా ఓపెన్ చేశారా లేదో విత్ ఇన్ 1 అవర్లో, 1.5 అవర్లో, 3 అవర్స్లో ఇలా ఓవరాల్ 24 అవర్స్ స్టేటస్ చూసుకుంటే 3000 వరకు టికెట్స్ బుక్ అయినాయి. నిజంగా ఇది టీజర్లో రామ్ చరణ్ గారు చెప్పినట్టు అన్ప్రెడిక్టబుల్ బుకింగ్స్. నిజంగా ఈ రేంజ్ యుఫోరియా అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనకి సౌత్లో కానీ అటు నార్త్లో కానీ ఎక్కడ బుకింగ్స్ అనేవి ఇంకా ఓపెన్ అవ్వలేదు. జస్ట్ ప్రీమియర్స్ 10వ తారీఖున సినిమా కాబట్టి 9వ తారీఖున ప్రీమియర్స్ అని చెప్పేసి ఎప్పుడైతే వాళ్ళు డ్రీమ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు సినిమాని రిలీజ్ చేస్తున్నారు యూకేకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు. సో వాళ్ళు లిమిటెడ్ స్క్రీన్స్లో ఆ ప్రీమియర్స్ జనవరి 9వ తారీఖున జరిగేటువంటి ప్రీమియర్స్ తాలూకు బుకింగ్స్ ఎప్పుడైతే ఓపెన్ చేశారో అసలు ఎక్సలెంట్ బుకింగ్స్, రీసెంట్ టైమ్స్లో మంచి బుకింగ్స్ అని చెప్పేసి అనుకోవాలి. సో ఫ్యాన్స్ అందరూ ఎంత ఎగ్జైటెడ్గా సినిమా కోసం ఎదురు చూస్తారు అనేది బుకింగ్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది. అసలు యూకే లాంటి కంట్రీస్లో అది అంటే మామూలుగానే అక్కడ ఇప్పుడు శంకర్ గారి సినిమాలకి, క్లాస్ సినిమాలకి ఎక్కువ హైప్ ఉంటుంది ఫారిన్ కంట్రీస్లో. సో ఇప్పుడు శంకర్ ప్లస్ రామ్ చరణ్ కాంబినేషన్ ఆఫ్టర్ ఆర్ఆర్ అనేటప్పటికి ఆబ్వియస్లీ ఎగ్జైట్మెంట్ అనేది పీక్ లెవెల్లో ఉంటుంది. దానికి తగ్గట్టుగానే బుకింగ్స్ కూడా అలాగే జరుగుతున్నాయి. సో తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ నాకు తెలిసి ఇంకొక 15 డేస్లో అప్డేట్ అనేది ఇస్తారు. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఇంకొక 2 సాంగ్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్ తాలూకు అప్డేట్, అలాగే ట్రైలర్ వచ్చేసి డిసెంబర్ లాస్ట్ వీక్లో రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. దానికి సంబంధించినటువంటి ఈవెంట్ అప్డేట్ కూడా చాలా భారీగా చేస్తామన్నట్లుగానే తెలుస్తుంది. జస్ట్ టీజర్కి, సాంగ్కే నెక్స్ట్ లెవెల్ ఈవెంట్ చేసినటువంటి శంకర్ గారు ట్రైలర్కి ఏ రేంజ్ ఈవెంట్ చేస్తారనేది కూడా ఫ్యాన్స్ అందరిలో చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దాని తగ్గట్లుగా శంకర్ గారు కూడా ట్రైలర్ ఈవెంట్ అయితే చాలా భారీగా చేద్దాం అనేటువంటి ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఆ ఈవెంట్ తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రాలో ఉంటుందా, లేకపోతే తెలంగాణలో ఉంటుందా, లేకపోతే డైరెక్ట్గా నార్త్లో చేస్తారనేది ఆ డీటెయిల్స్ అవన్నీ కూడా అప్డేట్ వాళ్ళు ఇస్తారు. సో ప్రజెంట్ అయితే ఏదైతే యూకేకి సంబంధించినటువంటి సినీ వరల్డ్ చైన్ ఉందో ఆ లిమిటెడ్ స్క్రీన్స్ రిలీజ్ చేసినటువంటి టికెట్స్ బుకింగ్స్ అయితే 24 గంటల్లో 3000 వరకు టికెట్లు బుకింగ్స్ అయితే జరిగిపోయినాయి. యావత్ మెగా అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు అందరూ కూడా ఈ సినిమా కోసం అయితే పిచ్చిగా ఎదురు చూస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి బుకింగ్స్ కానీ, దానికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్కి ఎగ్జైట్మెంట్ అవ్వడం కానీ నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది. సో ఇటు ఏపీ కానీ, తెలంగాణ కానీ, నార్త్ కానీ, లేకపోతే ఓవర్సీస్లో మిగతా ఏరియాస్లో ఏ టైంలో ఎప్పుడు బుకింగ్స్ ఓపెన్ చేస్తారనేది కూడా అప్డేట్ మరికొద్ది రోజుల్లో మన ముందుకు రానుంది. దానికి సంబంధించిన అప్డేట్ కూడా నేను వీడియోలు చేస్తాను. సో వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో బుకింగ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.